ఉగ్రవాదులపై బాంబుల వర్షం కురిపించారు. ఉగ్రవాదులందరినీ పైలోకాలకు పంపించారు. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకున్నారు. మహిళలను వదిలేసి పురుషులనే చంపారు ఉగ్రవాదులు. అది కూడా హిందువా కాదా అని అడిగి మరీ చంపారు. హిందూ మహిళల నుదుటున సింధూరాన్ని లాక్కున్నారు. మన భారత స్త్రీల సింధూరాన్ని లాక్కున్న ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి చేపట్టిన ఆపరేషన్ కు పేరును కూడా సింధూర్ అని నామకరణం చేశారు. దీన్ని బట్టే మోదీ ప్రతీకారం ఎంతలా తీర్చుకున్నారో అర్థమవుతుంది. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ప్రతీకారం తీర్చుకోవాలని భారత ప్రభుత్వం భావించింది. అందుకు మోదీ పక్కాగా వ్యూహరచన చేశారు. భారత సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే చాలు, మిగిలినదంతా వారే చూసుకుంటారని గ్రహించారు. అందుకు సైన్యాన్ని సిద్ధం చేశారు. సర్జికల్ స్ట్రైక్ కానీ, అవసరమైతే యుద్ధం చేసినా కానీ సైన్యం ఏ నిర్ణయం తీసుకున్నా తాము అండగా ఉంటామని తేల్చి చెప్పారు. తీరా చూస్తే అర్ధరాత్రి పాకిస్తాన్ మీద అటు ఉగ్రవాదుల బలగాలపై అటు ఆపరేషన్ సింధూర్ను అయితే విజయవంతంగా నిర్వహించింది భారత ప్రభుత్వం, అలాగే ఇండియన్ ఆర్మీ. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు లైవ్ లో అయితే సిద్ధంగా ఉన్నారు బీజేపీ నేత ప్రసన్న గారు, అలాగే హెచ్సియు అసోసియేటివ్ ప్రొఫెసర్ చిట్టేడి కృష్ణారావు గారు. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. ముందుగా ప్రసన్న గారితో అయితే డిబేట్ అయితే స్టార్ట్ చేద్దాం. ప్రసన్న గారు చెప్పండి, అటు ఆపరేషన్ సింధూర్ని విజయవంతంగా నిర్వహించిన తర్వాత ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితే అన్నారు ఆకాశమే మన హద్దు అన్నట్లుగా కూడా ఈ పాయింట్ ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఎలా పరిగణించాలంటారు? అంటే ఇప్పుడు చాలా మందికి వార్ అంటే భయం అనేది ఉంటుంది. మోర్ ఓవర్ వార్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉండకపోతుండే. ఫ్రాంక్లీ ఏంటంటే ఒక రకమైన మనము ఎప్పుడో 3 decades బ్యాక్ చూసిన వాళ్ళు, అంటే అప్పటికి మనం పుట్టలేదు ఎవరం కూడా. విన్నాం ఫస్ట్ వరల్డ్ వార్ అయింది, సెకండ్ వరల్డ్. కానీ ఫస్ట్ టైము ఇండియన్స్కి ఈవెన్ సివిలియన్స్ కూడా ఈ వార్లో ఉండాలి అనేది కోరిక ఉంది. అంటే ఎంత చేంజ్ అనేది ప్రజల్లోకి వచ్చింది అనేది మీరు గమనించాలి. వార్ అనేది ఓన్లీ ఫర్ ఆర్మీ పీపుల్కి ఉంటుంది అనేది మనకు ఒక సబ్జెక్ట్. మన ఆర్మీకి పక్క దేశాలకి ఉంటుంది అని. కానీ ఫస్ట్ టైం ఏంటంటే సివిలియన్స్ అందరూ కూడా చంపాలి, ఇది మన ఇంటికి జరిగింది అంటే ఇండివిజువల్గా, ఇక్కడ దేశము ఇంకో దేశం కాదు, మన ఇంట్లో అటాక్ అయింది, మన మనుషుల్ని చంపారు అనే దాని మీద ఈ సింధూరం అనే వర్డ్ పెట్టడం కూడా రియల్గా ఏంటంటే ఒక సెంటిమెంట్, ఒక హిందూస్కి ఒక సెంటిమెంట్గా ఆ వర్డ్ పెట్టడం కూడా అందరికి ఇంకా హత్తుకుంది. ఈ ఒక టైటిల్ అనేది ఏదైతే పెట్టారో ఇండియన్స్ అందరూ కూడా మేము ఈ వార్లో పార్టిసిపేట్ అవుతున్న ఫీలింగ్లో ఉన్నాం. ఇక్కడ గవర్నమెంట్ ఏదో పోటీకి దిగింది, వార్లో దిగింది, మనం గెలుస్తామా ఓడుతామా, లేకపోతే ఇది ఒక్కదానితో ఆగిపోతుందా, లేకపోతే ఇంకా యుద్ధం పెరుగుతుందా, లేకపోతే ఇక్కడతోటే ఆగిపోతుందా అనే దానికి కూడా మనందరికి తెలుసు. ఇది ఒక కన్క్లూజన్ లేని వార్. అంటే ఒక డే తోటి ఇది కంప్లీట్ అవుతుంది,
లేదా మనం గెలుస్తాము లేకపోతే మన మీదకి రేపు అటాక్ రాదు అనేది కూడా కాకుండా కాదు. ఈవెన్ మనందరికి తెలుసు, చెప్పలేము ఎట్ ఎనీ మూమెంట్ మన మీదకి ఏ విధంగా అటాక్ వస్తుంది అనేది కూడా. కానీ ఈవెన్ దో ఇండియన్స్ రెడీగా అయ్యారు, అది గ్రేట్ అండి. దట్ ఈస్ టూ గ్రేట్. ఎందుకు? ఓన్లీ మోడీ గారు ఇచ్చిన పిలుపు. ఆయన ఏదైతే అంటే ఒక పర్సన్ ఇండియా ఉన్న ఇన్ని వేల కోట్ల మందిని ఆయన కూర్చొని అంటే ఒక పర్సన్ ని నమ్మినం అనేది మనం రియల్ గా చేసుకున్న అదృష్టం ఇండియాలో ప్రతి ఒక్కరం కూడా. ఇప్పుడు ఒక పర్సన్ చనిపోయారు మనకేంది అని ఒకప్పుడు ఉంటుండే, ఎక్కడో బొంబాయిలో జరిగింది, ఏముందిలే ఏదో హోటల్లో ఉగ్రవాదులు వచ్చారంటే చేశారు అట్లుండేది. వన్స్ అపాన్ ఎ టైం ఎక్కడో బాంబేలో అయింది, ఎక్కడో ట్యాంక్ బండ్ దగ్గర, మనం హైదరాబాద్ లో ఉండి కూడా ఆ ట్యాంక్ బండ్ దగ్గర ఏదో ఉగ్రవాద దాడి అయింది అంటే అంత కేర్లెస్ ఉంటుండేది. అయిందిలే సాయిబాబా టెంపుల్ దగ్గర ఏదో టిఫిన్ బాక్స్ లో పెట్టారంట, అంత కేర్లెస్. కానీ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ ఈవెన్ పబ్లిక్ ఆర్ రియాక్టింగ్, అందరికి సంతోషంగా ఉంది. ఇంకోటి ఇవాళ మాక్ డ్రిల్ ఏదైతే జరిగిందో ఆ మాక్ డ్రిల్ మీద కూడా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన రావాలని చెప్పేసి ఎవ్రీవన్ అది ఒక ఎక్సర్సైజ్ లాగా దాన్ని ఎట్లా నేర్చుకోవడం జరిగింది. అంటే ఎవ్రీవన్ ఆర్ బికమింగ్ ఆర్మీ పీపుల్ అండి, నాట్ సివిలియన్స్. వీఆర్ ఆల్ బికమింగ్ అంటే ఎట్లున్నారంటే మనం ఈవెన్ మీడియా ఆల్సో, మీడియా కూడా చెప్పే విధానము ఇవాళ నేను చూసాను, ఇట్స్ రియల్లీ వెల్కమింగ్. అంటే ఏదో హైప్ చేస్తున్నట్టో లేకపోతే ఏదో ఈ ఆర్టిఫిషియల్ రియాలిటీని తీసుకొచ్చి ధైర్యం ఇచ్చుకుంటూ మీడియా చూపిస్తున్న విధానం కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి, ఆపరేషన్ సింధూర్ విజయవంతం గురించి మీరు ఏం చెప్తారు? దేశం అంతా ఒక పండుగ వాతావరణం కావచ్చు, ఒక సెలబ్రేషన్ అయితే మొదలైందనే చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఆపరేషన్ సింధూర్తో ఇండైరెక్ట్ గా ఒక యుద్ధమే స్టార్ట్ అవ్వబోతోంది అన్నట్లుగా కూడా అటు సంకేతాలు అయితే వెలువడ్డాయి ఇరు దేశాల్లో. మరి యుద్ధ పరిణామాలతో ఇరు దేశాలకి అటు నష్టమే వాటిల్లుతుంది అనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ పరిణామాలకు సంబంధించి మీరు ఏం చెప్తారు? అవునండి, అంటే ఇప్పుడు ఎవరు కూడా యుద్ధం కావాలని కోరుకోము, ఎందుకంటే రెండు వైపులా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ముష్కరులు తెగించి, అంటే ఇప్పుడు గతంలో కూడా చాలా సందర్భాల్లో మనం సాధారణంగా అంటాం కిల్లి కజ్జాలని, పాకిస్తాన్ కావాల్చుకొని భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా, అంటే కాశ్మీర్లో ఎప్పుడు ఒక రావణ కష్టంలాగా, ఎప్పుడు ఒక ఉగ్రవాద దాడులతో లేకుంటే ఒక అభద్రతా భావంలో ఉన్నటువంటి రాష్ట్రంలో గౌరవ ప్రధాని గారి నేతృత్వంలో మొదటిసారిగా ఈ 370 ఆర్టికల్ని పూర్తిగా రద్దు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ దేశంలో నుంచి నలుమూల నుంచి వచ్చే యాత్రికులు కావచ్చు, దేశంలోనే కాదు ప్రపంచంలో నుంచి వచ్చే యాత్రికులందరికీ కూడా ఒక మంచి వాతావరణాన్ని కల్పించి భారతదేశంలో ఒక ముఖ్యమైనటువంటి భాగంగా చాలా స్వేచ్ఛగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఆకస్మికంగా ముష్కర్ల దాడిలో సామాన్య జనాల్లో కలిసిపోయి దాడి చేసి అమాయకమైనటువంటి భారత బిడ్డల్ని పొట్టన పెట్టుకోవడం, దాంట్లో కూడా ముఖ్యంగా మతాన్ని ఆధారంగా చేసుకోండి, ఎవరు నువ్వు ముస్లిమా హిందువా అని అడిగి హిందువులనే దాడిగా కేంద్రంగా పెట్టుకొని చేయడం ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైన విషయం. ఎవరైతే లౌకికవాదులుగా చెప్పుకుంటున్నారో మరి ఏ లౌకికత్వం చెప్తుంది హిందువుని చంపమని? అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు ఏ విధంగా ఈ యొక్క పౌరులను చంపారో దాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ధీటుగా జవాబు చెప్పడానికి, అదే కాకుండా ముష్కరులు మరీ తెగించి ఇది వెళ్ళి మీరు మీ మోడీ గారికి చెప్పండి అని చెప్పడం కూడా మనం వారి మాటల్లో వినడం జరిగింది. ఇవాళ మోడీ గారు మనకు ఉన్నటువంటి బలమైన నాయకత్వంలో కేవలం ప్రభుత్వం మాత్రమే ఈ యొక్క యుద్ధం చేయకుండా ప్రజలందరినీ కూడా ఒక మానసికంగా మనం భారతీయులం అంటే ఏ అవకాశం వచ్చినా కూడా భారతీయుల్లో ఒక యూనిటీని, ఒక మనం అంటాం కదా భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది గత కాలంలో చాలా సన్నగిలతో వస్తున్న సందర్భంలో గత 10 ఏళ్ల నుంచి భారత ప్రధాని గారు ప్రతి సందర్భంలో భారతీయులందరినీ ఒక దాటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఆపరేషన్ సింధూర్ కూడా దాంట్లో కీలకమని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇవాళ ఆపరేషన్ దాంట్లో సింధూర్లో కూడా మనం 2 మహిళలు దాంట్లో కీలకంగా నాయకత్వం వహించి ఇవాళ ఆపరేషన్ సింధూర్ని విజయవంతంగా ముగించడం కూడా భారత జాతిలో మహిళలకు మనం ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, మనం ఇస్తున్నటువంటి గౌరవం, వారి ప్రతిభా పాఠవాలకు వేస్తున్న పెద్దపీట, వారి ప్రతిభా పాఠవాల మీద భారతదేశానికి ఉన్నటువంటి నమ్మకాన్ని
మరొక్కసారి భారత ప్రజలకే కాదా ప్రపంచ దేశాలకి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత ప్రధాని ప్రపంచ దేశాలకు కూడా మెసేజ్ పంపించారు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ఇవాళ భారతీయులందరినీ ఒక సమస్య పైన ఒకే వాయిస్తో అన్ని రాజకీయ పక్షాలను ఒప్పించడంలో కావచ్చు, అన్ని రాజకీయ పక్షాలు ప్రజల అందరినీ కూడా ఒక తాటికి తీసుకొచ్చి ఇవాళ ఆ పాకిస్తాన్ మూకలపై, ముఖ్యంగా పాకిస్తాన్ అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నప్పటికీ కూడా భారత్ నేటికి ఉదారంగా కేవలం ఒక ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసుకొని చంపడం జరిగింది. పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తూ పాకిస్తాన్ నిరంతరం సపోర్ట్ చేస్తున్న ముష్కరులు, ఉగ్రవాదులు భారత అమాయక ప్రజలని, సివిలియన్స్ ని చంపితే భారత్ ఇప్పటికీ పెద్దన్న పాత్ర పోషిస్తూ కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే తీసివేస్తున్న పరిస్థితిని కూడా భారత సమాజం గమనించాల్సిన అవసరం ఉంది. అంటే మనం పాకిస్తాన్ కవింపు చర్యలకు వచ్చిన యుద్ధాన్ని కోరుకోకుండా వెళ్తున్నాం. ఇవాళ మనందరికీ తెలుసు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎంత ఘోరంగా క్షీణించిపోయింది, అక్కడ ప్రజాస్వామ్యం ఎంత కూని జరిగిపోతుంది, ఆర్మీ పాలనలో ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయిలో పెరిగిపోయి కష్ట నష్టాలను అనుభవిస్తున్నా కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఒక రకమైనటువంటి టెర్రరిస్టులను, ప్రపంచానికి టెర్రరిస్టులను అందించే దేశంగా తయారయ్యి ఇవాళ ప్రపంచంలో ఎక్కడ శాంతి భద్రతలను లేకుండా చేస్తున్నటువంటి దేశం. కాబట్టే ఇవాళ అమెరికా ఎప్పుడు కూడా కొంత పాకిస్తాన్ వైపు ఉదారంగా ఉండే దేశం సైతం ఇవాళ ట్రంప్ గారు చాలా కీలకంగా చెప్పారు, భారత్ త్వరగా ఈ ఆపరేషన్ కంప్లీట్ చేయాలి, మేము భారత్కి మద్దతు చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇవాళ అమెరికానే కాదు, ప్రపంచ ముక్త కంఠంగా మనం దరిదాపుగా చూడొచ్చు. ఇవాళ పాకిస్తాన్ అనేటువంటి దేశం ఏకాకిగానే జరిగింది. అయినా వారికి ఉన్న విర్రవీగుతున్నటువంటి పాకిస్తాన్ చేతిలో ఉన్న అణ్వాయుధాలు, అంటే భారత్కి ఏ రకంగా కూడా సాటి లేని దేశం అయినప్పటికీ కూడా అణ్వాయుధాల విషయంలో భారత్ దగ్గర 170 ఉంటే పాకిస్తాన్ దగ్గర కూడా దాదాపుగా 170 అణ్వాయుధాలను కలిగి ఇవాళ పిచ్చోడి చేతిలో రాయిలాగా మీరేం చేసినా మేమేస్తాం అనేటువంటి చర్యలను, ఆ బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నది. కానీ భారత ప్రభుత్వం ఆ అణ్వాయుధాలను పాకిస్తాన్ వేసే కన్నా ముందే ఏ విధంగా భారత్ కూడా వాటిని కంట్రోల్ చేయగలుగుతుంది, దాన్ని ఎదుర్కోగలిగినటువంటి సత్తా, ధీమా ఇవాళ మనకున్నటువంటి ఆర్మీ పవర్ అనండి, లేకుంటే ఈ ఉన్న భారతీయ ప్రతి పౌరుడు కూడా, ఇందాక అడ్వకేట్ గారు మాట్లాడుతూ చెప్పారు చాలా మంచి విషయం. ఇవాళ ప్రతి భారతీయుడు నేను ఒక ఆర్మీని, నేను ఏ విధంగా సహాయం చేయగలను, నేను ఎట్లా వెళ్ళి ఈ భారత ఆర్మీకి కానీ ఈ జరుగుతున్న పోరాటంలో నా వంతుగా నేను ఏ రకంగా కృషి చేయగలుగుతాను, సహాయం చేయగలుగుతాను అనేటువంటి కోరుకునే యువకులు కావచ్చు, ఈ దేశ బిడ్డలందరూ కూడా కోరుకుంటారు. ఎక్కడో చిల్లర మల్లర కొంతమంది పనికిమాని మేధావుల ముసుగులోనో లేకుంటే లౌకికవాదుల ముసుగులోనో భారత్లో ఉన్నటువంటి వాళ్ళు యుద్ధం కాదు, లేకుంటే సింధూర్ అనే పేరు ఎదురు పెట్టారని గుడ్డు మీద ఈకలు మాట్లాడే కొన్ని శక్తులు ఉన్నాయి. కానీ మనం ఇవాళ చేస్తున్నటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ను త్వరలో భారతదేశంలో కూడా అక్కడక్కడ ఈ అల్లరి మూకలు ఈ దేశాన్ని విభజించి ఈ దేశాన్ని ఏ రకంగానైనా అభద్రతకు లోను చేసి చర్యలకు పాల్పడుతున్నటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికి మనం ఆపరేషన్ సింధూర్ మనందరికీ తెలుసు, ఈ సింధూర్ అనేది మహిళలకే కాదు, ఇవాళ భారతదేశంలో ప్రతి పౌరుడికి వీర తిలకం దిద్దుతామంటాం. అంటే ఏదైనా సమస్య నుంచి విజయం సాధించినప్పుడు కానీ, లేకుంటే ఇది కేవలం ఒక మహిళలకు సంబంధించిన సింధూరం, భారతీయ మహిళకు సింధూరం చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటిది, చాలా పవిత్రమైనది. అదేవిధంగా ప్రతి పురుషుడికి కూడా సమయానుకూలంగా వీర తిలకం దిద్దడంలో సింధూర్ అనేటువంటిది చాలా పవిత్రమైనగా భావిస్తారు. కాబట్టి ఆపరేషన్ సింధూర్ అన్ని రకాలుగా ఇటు అన్యాయం జరిగిన కుటుంబాలకు కావచ్చు, ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలని ఈ రకంగా కూడా ప్రపంచ దేశాలకి మనం తీసుకెళ్లే అవకాశం కూడా చూడొచ్చే అవకాశం ఉంది. కాబట్టి భారత్ సంపూర్ణంగా ఒక మొదటి దశ, నా ఉద్దేశంలో ఇది మోడీ గారి నాయకత్వంలో జరిగిన ఒక మొదటి దశ, పాకిస్తాన్కి లెసన్ చెప్పడానికి. రాబోయే రోజుల్లో అవసరమైతే యుద్ధం చేయడం కావచ్చు, యుద్ధేతరమైనటువంటి వ్యాపార వాణిజ్య విషయాల్లో కూడా పాకిస్తాన్ పైన మనం చూసాం ఆల్రెడీ ఈ సింధు జలాల నదిని ఒప్పందాన్ని క్యాన్సిల్ చేస్తూ అక్కడ ఏ రకంగా వారిని ఆర్థికంగా బలహీనంగా చేసి, ఆర్థికంగా బలహీనం ఉగ్రవాదులను చేయడానికి, ఆ దేశ ప్రజలపైన కోపం కాదు,
ఆ దేశ ప్రజలు లేకుంటే అక్కడున్న కొంతమంది పాలక పక్షాలు, ఆర్మీలు, కొంతమంది ప్రజలు ఏదైతే ఉగ్రవాదులకు చోటు కల్పిస్తున్నారో వారిని బలహీనం చేయడం కోసమే ఇవాళ భారత్ ఈ కంకణం కట్టుకుని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా హర్షిస్తున్నాయి. ఓకే కృష్ణారెడ్డి గారు, హోల్డ్లో ఉండండి. ప్రసన్న గారు, ఇవాళ అటు ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయ్యాక రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చూస్తే మేము హనుమంతుని లాంటి వాళ్ళం అన్న పదాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఆ కామెంట్ కి సంబంధించి ఎలా చూడొచ్చు? వాళ్ళు మాట్లాడేదానికి ఇప్పుడు ఎన్నో అర్థాలు ఉంటాయండి, కరెక్ట్ అర్థం చెప్పాలంటే కష్టం. అంటే మీ వర్షన్లో మీకేం అర్థమైంది అంటారు? దానికి వాళ్ళ మీనింగ్ లో ఏంటంటే హనుమంతుడు లాంటి వాళ్ళము అంటే రాముడు గారి దగ్గర మేము ఎట్లా అంటే అలా చేయడానికి రెడీగా ఉన్నాము అని, రాముడి కోసం మేము ఇది ఉన్నాము అనడం, లేదా ఎన్నో అర్థాలు ఉన్నాయండి. దాని మీద మనం ఒకటే అర్థం అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మోరోవర్ ఏంటంటే నేను ఇది ఇవాళ జరిగిన దానికి ముందు మన కొన్ని ఏళ్ల క్రితం నుంచి కొన్ని జరిగినాయి చెప్తాను, మీరు కూడా ఆలోచించండి. మనకిప్పుడు ప్రభుత్వం ఏదైతే అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు ఏమన్నారంటే మాకు ఎవిడెన్స్ లేదు అన్నారు. అంటే ఎవిడెన్స్ లేదు అన్న దాని మీదనే మనం అంటే చేసింది భ్రమలాగానో లేదా వాంటెడ్లీ అబద్ధం చెప్పిన మన పబ్లిక్ కి ట్రై చేశారు. అంటే మన హిందూసే, మరి మీరు గమనించాల్సింది ఏంటంటే కేసీఆర్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఆల్సో హిందూ. ఒక ముస్లిమ్స్ దాని మీద అటాక్ చేసినప్పుడు మాకు ఎవిడెన్స్ లేదు అన్నప్పుడు మనం ఎలా చేయాలి అన్నది, అంటే అందరు కలిసి ఒక దగ్గరకు వచ్చి మనకి ఒక అటాక్ జరిగినప్పుడు మనం ఎట్లా వెళ్ళాలి అని అప్పుడు అన్నారు. ఆ రోజున కేసీఆర్ గారు అన్నది ఏంటంటే నాకు ఎవిడెన్స్ లేదు, అయిందో లేదో మాకు తెలియదు అన్నది. ఓకే, అది యాక్సెప్టెడ్. సెకండ్, నిర్మలా సీతారామన్ గారు ఫైటర్ జెట్స్ తీసుకొని వచ్చినప్పుడు మనకు అవసరమా, మనకి వార్లే జరగట్లే కదా, జరగనప్పుడు వీళ్ళు ఇంతింత అమౌంట్స్ ఈ ఆయుధాల మీద ఆర్మీ మీద ఎందుకు పెడుతున్నారు అని ఎవ్రీవన్ అంటే త్రూ అవుట్ ఇండియాలో ప్రతిపక్షాలు, ప్రతి ఒక్క అపోజిషన్ పార్టీస్ ఈ ప్రతి ఒక్క ఆర్మీ వెపన్ మీద కానీ ఆర్మీ వాళ్ళ మీద కానీ జరుగుతున్న వాటి మీద ప్రతి ఒక్క దాని మీద కూడా మీరు గమనిస్తే ఫ్రమ్ 10 years కాంట్రవర్షియల్ ఇష్యూసే మాట్లాడారు. అయితే ప్రసన్న గారు, వీళ్ళందరూ మీరు ఎవరైతే కామెంట్ చేశారో అప్పట్లో అని చెప్తున్నారో, ఇవాళ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌరుడు లాగా మేము ఎంతో గర్వపడుతున్నాం, హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ ఆర్మీ అని కూడా చెప్తున్నారు. కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు. సో ప్రస్తుతం ఎలా చూడొచ్చు అంటారు? అప్పుడు ఎందుకలా ఇప్పుడు ఈ విధంగా కామెంట్ చేయడం ఎలా చూడొచ్చు అంటారు? అదే అంటున్నా, ఇప్పుడు పబ్లిక్ రియాక్ట్ అయ్యారండి. ఒకప్పుడు లీడర్స్ రియాక్ట్ అయితే పబ్లిక్ సైలెంట్ కొట్టుండే, కానీ ఫస్ట్ టైం పబ్లిక్ రియాక్ట్ అయినాక ఎప్పుడైనా చూసుకోండి, గుర్తుపెట్టుకోండి, రాజకీయంలో కానీ ఎక్కడైనా సరే వన్స్ పబ్లిక్ నుంచి రియాక్షన్ స్టార్ట్ అయితే లీడర్ సైలెంట్గా ఉండాల్సి, అసలు ఇంకా వాళ్ళు లీడర్షిప్ అనేది సైడ్కి జరిగిపోవాలి. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇంకొకటి, ఎలక్షన్స్ రాగానే బాయ్ బాయ్ అని చెప్పి మాకు ఈ మతతత్వ పార్టీ ఎంతసేపు, మోడీ చూస్తే ఇంకా రిలీజియన్ బేస్డ్ పార్టీ ఎంతసేపు చూడండి, రాముడు పేరు చెప్తే అన్నం దొరుకుతుందా మనకి అన్న వాళ్ళు కూడా హిందూసే కదండి. నేను ఇవాళ రోజు నేను చెప్పేది ఏంటంటే మన హిందూస్ కరెక్ట్ గా మనం ఉన్నాయి. నేను ఎక్కడ బాధపడుతున్నా అంటే మన హిందూస్ కి మనం శత్రువులం ఉన్నాం కాబట్టి ఇన్ని రోజులు ఎన్నో జరగాల్సినవి కూడా జరగకుండా ఆగినాయి, ఇంతవరకు కూడా రాదు. అంటే 10 ఏళ్ల బ్యాక్ వరకు నేను చెప్తున్నా, ఇప్పుడు 10 years నుంచి స్ట్రగ్లింగ్ పీరియడ్, స్ట్రగుల్ అవుతూ ఇవాళ మనం ఫేస్ అవుతున్నాం. వారైతున్నా కానీ అందరం ఇంట్లో కూర్చొని హ్యాపీగా తింటున్నాం, జరగని అనుకుంటున్నాం. కానీ ఇదే పార్టీస్ లాంగ్ బ్యాక్ నుంచి, నేను అనేది లాంగ్ బ్యాక్ నుంచి ఇదే మోడీ గారికి ప్రభుత్వానికి ఓకే పార్టీస్ ఎలక్షన్స్ టైం ఫైట్ చేసుకోవాలి, తప్పదు, అది 100%. కానీ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రతి పార్టీ వాళ్ళు ముందుకొచ్చి ఇవాళ ఉన్న ఏదైతే ఉందో సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడే కానివ్వండి, నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు బాయ్ అనుకోవడం. సెక్యులర్స్ ఇప్పుడు ఎక్కడ పోయారండి సెక్యులర్లు? మనము రిలీజియన్ ని చూడొద్దు అన్నోళ్ళు హిందూస్ అని చెప్పి కాల్చినాక వేరే ది సెక్యులర్ పీపుల్ అండి ఒక్కరైనా మాట్లాడుతున్నారా సెక్యులర్ గా? ఇంకోటి, మనకి శత్రువులు బయట కన్నా ఎక్కువ. కానీ ఈ విషయంలో పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి అందరూ రిలీజన్ కావచ్చు, ఎవరు అసలు భేదాలేం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేశారు.
భారతీయులంతా ఏకం కావాలన్నట్లుగా కూడా అటు పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ఎవరైతే బలయ్యారో వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పించారు. మేమంతా ఒక్కటే ఈ ఉగ్రవాద దాడిని వ్యతిరేకిస్తున్నాం అన్నట్లుగా కూడా అందరూ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చారు. ఈ విషయాన్ని మనం గమనించాలండి. ఇక్కడ ఇవ్వాలండి, మీరు చెప్పేది ఇవాళ కూడా చూడండి. మీరు అంటే నేను ఒప్పుకున్నాను, రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఎస్ వీఆర్ సపోర్టింగ్ వార్కి మేము సపోర్ట్గా ఉన్నామన్నారు. చెప్పే విధానం చూడండి. మీరు జస్ట్ తీసి ఒకసారి ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ మీరు జస్ట్ ఎట్లిచ్చాడు రాహుల్ గాంధీ గారు అనేది చూడండి. అంటే ఇచ్చే విధానం, ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి గారు మనకి ట్యాంక్ బండ్ దగ్గర ర్యాలీ తీస్తా అన్నారు. ఓకే, గుడ్, సపోర్ట్ ఉంది, కరెక్ట్ గానే అనుకుందాం. కానీ ఇచ్చే విధానం, సపోర్ట్ అనేది మనసు నుంచి రావాలండి. ఏదో మేము సపోర్ట్ ఇచ్చాము వెళ్ళడం కాదు. ప్రతి దానికి వాళ్ళు కూడా కోఆపరేషన్ ఉండాలి. నేను అనేది నోటితో సపోర్ట్ చెప్పడం వేరు. ఇప్పుడు నేనున్నా, నాకు చేతనైంది ఒకటేనండి, మాండే ఐఎమ్ సపోర్టింగ్ వార్ అని చెప్పేసి మోడీకి సపోర్ట్ చేస్తున్నాను వాట్సాప్ స్టేటస్ పెట్టుకోగలుగుతాం. అంతకుమించి నేను పోయి పాకిస్తాన్ లో ఫైర్ చేయలేను, అంతకన్నా నా వర్క్ కాదు. కానీ ఇప్పుడున్న సెంట్రల్ లో ఎవరైతే ఉన్న పార్టీస్, మొత్తం అపోజిషన్ పార్టీస్ కరెక్ట్ సహకరించి మీటింగ్స్ అవుతున్నాయి, కరెక్టే, ఆల్ పార్టీస్ కూర్చొని మాట్లాడుతున్నాయి. ఇదే విధానంగా 10 ఏళ్ల క్రితం నుంచి కూడా ఏ పార్టీ ఉన్నా మేము కోఆపరేట్ చేయాలి, బాయ్ అనకుండా ఉండాలి. ఎంతసేపు చూడండి, మేము కరెక్ట్ చూడండి, ఎలక్షన్స్ వచ్చేసరికల్లా మన హిందూస్ కి ఉన్న ప్లేస్ లో కూడా హిందూస్ కి టికెట్ ఇవ్వకుండా వాళ్ళకి రిలీజియన్ కి ముస్లిమ్స్ కి ఇచ్చేసి మనం నిలబెట్టి వాళ్ళకి జెండాలు పట్టుకొని మనం జనగణమనోడిని మన గడ్డ మీద ఎందుకు పెట్టాలి, వందే మాత్రం మననోడిని మన షార్ట్ బ్రేక్ తీసుకుందాం. భారత్ కి ఇది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇది క్లిష్ట పరిస్థితి. మరిన్ని విషయాలు డిస్కస్ చేసే ముందు డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచ్లు ప్రారంభం. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఒక వరం సిఏ, సిఎంఏ కోర్సులు. సిఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ, బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మాస్టర్ మైండ్స్, ది ప్రైడ్ ఆఫ్ ఇండియా. గత 6 సంవత్సరాలలో సిఏ, సిఎంఏ ఫలితాలలో 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇంటర్, ఎంఈసీ చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు సిఏ ఫౌండేషన్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. కామర్స్ విద్యా చరిత్రలో కని విని ఎరుగని ఫలితాలు కేవలం 6 నెలల్లో. సిఏ, సిఎంఏ కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ సిఈసి విద్యార్థులకు సిఈసితో పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధించే విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. సుమారు 600 గంటల పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధన. మాస్టర్ మైండ్స్. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇంటర్, ఎంఈసీ చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు సిఏ ఫౌండేషన్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. కామర్స్ విద్యా చరిత్రలో కని విని ఎరుగని ఫలితాలు కేవలం 6 నెలల్లో. సిఏ, సిఎంఏ కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ సిఈసి విద్యార్థులకు సిఈసితో పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధించే విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. సుమారు 600 గంటల పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధన. మాస్టర్ మైండ్స్. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసి చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచ్లు ప్రారంభం.
Mana VVIT University. Absolute discipline, absolute education. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ మన హాస్పిటల్స్. 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 भारत, भारतीयों और भारतीय सेना ने कभी भी आतंकवाद, अलगाववाद को बर्दाश्त नहीं किया है, ना ही करेंगे. भारतीय सेना ने हमेशा से माओं की कोख, बहनों की कलाई और सिंदूर की रक्षा की है. हम भारतीय लोग अहिंसा, सत्य और शांति में विश्वास करने वाले लोग हैं. हम लोगों ने कभी भी किसी का नुकसान नहीं किया, हम लोगों ने कभी भी किसी के साथ गलत नहीं किया. लेकिन अगर हमारे साथ कोई गलत करेगा तो उसको मुंह तोड़ जवाब देना हमें आता है. भारतीय सेना जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद. जय हिंद. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ మన హాస్పిటల్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్ మన హాస్పిటల్స్. देखिए, प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में ये नए 21वीं शताब्दी के 25वें वर्ष का भारत है. और जिन आतंकियों ने हमारे घर में घुसकर हमारी महिलाओं को बेवा बनाया था, उनका बदला लेने की शुरुआत हो गई है. पाकिस्तान के भीतर टारगेट्स को हमारी एयरफोर्स, नेवी और डिफेंस फोर्सेस, आर्मी ने हिट किया है. और प्रधानमंत्री ने कहा था कि जो ये आतंकी हैं और आतंकी को जो प्रेशर देने वाले लोग हैं, मिट्टी में मिला देंगे. ये शुरुआत है और हम वार्निंग देना चाहते हैं पाकिस्तान को और पाकिस्तान के मददगार देशों को कि हमने आतंकवादियों से बदला लिया है. अब हमारे तरफ नापाक इरादे से वो ना देखे. ये मोदी का इंडिया है. मोदी जी ने जो कहा था वो करके दिखाया. और आज उन लोगों को शर्म आनी चाहिए जो कहते थे कि कब होगा, काउंटडाउन करते थे. हमने कहा था तिथि भी हम बताएंगे, जगह भी हम बताएंगे, समय भी हम बताएंगे, और हमने वो करके दिखाया. ऑपरेशन सिंदूर इसका नाम दिया गया है ताकि जो महिलाओं का सिंदूर छिन गया था उनको न्याय मिल सके. तो ऑपरेशन सिंदूर का ये बड़ा कामयाबी है. हमने पाकिस्तान को भीतर उसके घर में घुसकर मारा है, आतंकी ठिकानों को नष्ट किया है. जय हिंद. शिवसेना ऑपरेशन सिंदूर के कामयाबी पर हमारी वायुसेना का अभिनंदन करती है. हमारे देश की तीनों सेना, वायुसेना, इंडियन आर्मी और इंडियन नेवी का अभिनंदन करती है. और खासकर हमारे सम्मान्य प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, जिनके नेतृत्व में ये कामयाबी ऑपरेशन सिंदूर का हासिल हुआ है और बहुत सारे पहले भी कामयाबी हासिल हुए हैं, उनका भी हम अभिनंदन करते हैं. पूरे देश हमारे सम्मान्य प्रधानमंत्री और हमारे सेना के साथ खड़ी है. और पाकिस्तान जो विश्व भर में आतंक फैला रहा है, उनको हमारे सेना ने मुंह तोड़ जवाब दिया है, उसका हम फिर से अभिनंदन करते हैं. వెల్కమ్ బ్యాక్. ఇక ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కి సంబంధించి దేశ ప్రజలంతా ఎంతో ఆనందంతో ఉన్నారు, హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఇండియన్ ఆర్మీకి కావచ్చు, అలాగే భారత ప్రభుత్వానికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో యుద్ధం వస్తుందా? దేశానికి ఇది క్లిష్ట పరిస్థితి మాట్లాడతాం. కృష్ణారెడ్డి గారు చెప్పండి, ప్రస్తుతం అటు ఆపరేషన్ సింధూర్తో దేశానికి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏమైనా యుద్ధం వచ్చే అవకాశాలు ఉందా? దేశానికి ఇది నిజంగానే క్లిష్ట పరిస్థితి అని అనుకోవచ్చు అంటారా? అక్కడ ఉన్నటువంటి అజహర్ ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో ఒక 10 మంది వారి దగ్గరగా చాలా సన్నిహితంగా ఉన్నటువంటి జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ ప్రకటించారు. కాబట్టి పాకిస్తాన్ ఇప్పుడు కూడా దెబ్బ తీయడానికి ఆసక్తి చూపిస్తుంది. ఎందుకంటే నేరుగా ఎదుర్కొనే శక్తి లేదు కాబట్టి
ఏ రకంగా ఈ దేశంలో అల్లర్లకు లేదంటే బాంబులు పేల్చేసి ప్రజల్లో కానీ అటు ఇన్వెస్టర్స్లో కానీ ఒక భయాందోళన క్రియేట్ చేయాలనేటువంటి ఆకాంక్ష చాలా కాలంగా మనకు పాకిస్తాన్ విషయంలో కనబడతాం. కాబట్టి భారత్ ఈ రోజు మనకు స్పష్టంగా అంటే పాకిస్తాన్కు చాలా క్లియర్గా చెప్పింది, మేము కేవలం ఉగ్రవాద స్థావరాల పైన మాత్రమే ఈ దాడిని చేస్తున్నాము, పాకిస్తాన్ పౌరుల పైన కానీ పాకిస్తాన్ ప్రభుత్వం పైన కాదనే విషయాన్ని ప్రకటించారు. కానీ పాకిస్తాన్ ఇవాళ ఓన్ చేసుకుంటున్న విధానం చూస్తే అక్కడ సైనిక ఆఫీసర్లు కావచ్చు, ఇక్కడ ఆ దాడిలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించి సానుభూతిని వ్యక్తపరిచేస్తున్నటువంటి విధానాలు చూస్తున్నప్పుడు కొంత వాళ్ళు కూడా తిరిగి మనము ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయాలి అనేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. కాకపోతే భారత ప్రభుత్వం గత అనుభవాల నేపథ్యంలో కావచ్చు, ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి రక్షణ పరికరాలు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, పూర్తి స్థాయిలో వాటన్నిటినీ కూడా నిర్వీర్యం చేసి ఎదుర్కొనేటువంటి శక్తి ఉంది. కాబట్టి పాకిస్తాన్ అంత ధైర్యం చేయకపోవచ్చు. మనకటి ఇంత సాయంత్రమే కొన్ని మీడియా కథనాలు కనిపిస్తున్నాయి. ఏంటంటే ఒకవేళ ఈ ఆపరేషన్ సింధూర్ను నిలిపివేస్తే మేము చర్చలకు సిద్ధం అనేటువంటి ప్రతిపాదనలు కూడా పాకిస్తాన్ నుంచి వస్తున్నట్టు కనబడతాం. కాబట్టి పాకిస్తాన్ కు ఏ రకంగా చూసినా భారత్ను ఎదుర్కొనే శక్తి కానీ ఆ ఆయుధ సంపత్తి కానీ ఎక్సెప్ట్ న్యూక్లియర్ వెపన్స్ వదిలేస్తే ఎక్కడ కూడా లేదు. పాకిస్తాన్ సమాజం కూడా ఇవాళ నిత్యావసర వస్తువులు ఆల్రెడీ ఆకాశాన్ని అంటిపోయి ఈ యుద్ధం కనుక ఒకవేళ జరిగితే అక్కడ పౌర సమాజమే పాకిస్తాన్ మీద తిరగబడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బెలూచిస్తాన్ వాళ్ళు కూడా సంబరాలు చేసుకుంటున్నారు, పాకిస్తాన్ మీద భారత్ దాడి చేస్తుంది, మా పని కొంచెం తగ్గిందని. అంటే పాకిస్తాన్లో ఒక రకమైనటువంటి అంతర్గత అసంతృప్తి అనేటువంటిది కూడా పాకిస్తాన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి. కాబట్టి ఇవాళ భారత్ చూసుకుంటే కాదు, భారత్ మొత్తం ఒకదాటిగా లేదు, ఈ పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిందే, ఎటువంటి యుద్ధానికైనా సన్నద్ధం కావాల్సిందే అని భారత్ నలుమూలల నుంచి ప్రజలు కోరుకుంటున్న సందర్భం, ఆ విధంగా సమర్థిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తే పాకిస్తాన్లో ఆ సందర్భం లేదు. అక్కడ ఆర్థికంగా ఒడిదొడుకులున్నాయి, అక్కడ కొన్ని ఉగ్రవాద సంస్థలు లేకుంటే ఆ ప్రభుత్వాన్ని గుప్పెట్లో పెట్టుకొని ప్రజలను పీడిస్తున్నటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారో వారికి కొంత భారత్ పైన ఏదో చేయాలన్నటువంటి కుతూహలం ఉంది. కానీ నా అంచనా ప్రకారంగా పాకిస్తాన్ సామాన్య ప్రజానీకానికి కూడా యుద్ధం అది భారత్తో పెట్టుకునేటువంటి ఆలోచన ఎక్కడ లేదు. కాబట్టి పాకిస్తాన్ ఆ సాహసం చేయకపోవచ్చు. కానీ భారత్ మరింత తీవ్రతరం చేసి పాకిస్తాన్ పైన దాడులు చేస్తే వారి ఉనికిని కాపాడుకోవడానికి వారు కూడా ఏదో ఒక ప్రయత్నం చేయడానికి ఆస్కారం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రజలందరినీ కూడా మనము ఒక యుద్ధం కావచ్చు, ఒక ఆపద కాలం వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రజలందరూ కూడా చేయాల్సింది ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిగా ఫీల్ అవ్వాల్సిందే. పాకిస్తాన్ లాంటి దొంగ దెబ్బ తీసే ఈ మూకలకు బుద్ధి చెప్పాలంటే ప్రతి భారతీయ పౌరుడు తమ తమ ప్రాంతాల్లో కావచ్చు, వారు నివసిస్తున్న చుట్టుపక్కల ప్రాంతాలు, మనం అందరము బార్డర్స్కి వెళ్ళి అక్కడ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మనందరం కూడా ఆ రకంగా ట్రైన్ కాలేదు, అంత శక్తివంతులం కాదు. ఇవాళ ఒక సామాన్య పౌరుడిగా, ఒక సామాన్య వ్యక్తిగా చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే ఒక అనుమానాస్పద వ్యక్తులు కానీ ఎవరైనా తమ తమ ప్రాంతాలలో తిరుగుతున్నట్లయితే లేదా కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి అనుమానం వచ్చినా సరే పోలీస్ అధికారుల దృష్టికి, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినట్లయితే వాటిపైన నిఘా వేసి అటువంటి చర్యలను అడ్డుకట్ట వేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ భారతీయులందరిపైన ఉన్నటువంటి కర్తవ్యం ఏమంటే ఈ దొంగ జబ్బ తీసే పాకిస్తాన్కి ముక్తకంఠంతో బుద్ధి చెప్పాలంటే ఎక్కడికక్కడికి వాళ్ళ మూలాలను భారతదేశంలో కొంతమంది పాకిస్తాన్ ప్రేమికులు ఎవరైతే అటు రాజకీయ నాయకుల రూపంలో కావచ్చు, ప్రజల నాయకుల రూపంలో కావచ్చు, మేధావుల రూపంలో కావచ్చు, కొంత సానుభూతిని వ్యక్తపరుస్తున్నటువంటి పైన కూడా ఒక ప్రత్యేకమైన నిఘా వేసి వారి కదలికలను కూడా మనం గమనించాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ పాకిస్తాన్ మూకలకు దేశీయంగా సపోర్ట్ లేకపోతే మనకు ఈ అంతర్గతంగా దేశంలో అల్లర్లు సృష్టించడానికి ఆస్కారం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కాబట్టి
నా యొక్క వ్యక్తిగత విజ్ఞప్తి కూడా మనందరం ఒక భారతీయులుగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గతంలో ఇక్కడ కొన్ని పేలుళ్లు జరిపి కొంత పైశాచిక ఆనందం పొందినటువంటి మూకలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలు మరింత జాగృతగా రాబోయే రోజుల్లో కొంత ఉన్నట్లయితే మనం జరగబోయే నష్టాన్ని మనం తగ్గించే ఆస్కారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది. మనందరం అనుకుంటాం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతున్నాను, లేకుంటే వాట్సాప్లో పోస్ట్ పెడుతున్నాము, దానివల్ల ఏం జరుగుతుంది అన్నప్పుడు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా పెరిగింది. భారతీయ సమాజం యొక్క మూడ్ ఎలా ఉంది, భారతీయులు ఏ రకంగా వాళ్ళు సన్నద్ధం అవుతున్నారు, ఏ రకంగా భారత ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు అనేదానికి ఇవాళ ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఏఐ, ఈ బిగ్ డేటా అనలిటిక్స్ ద్వారా కూడా భారత ప్రభుత్వమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇక్కడ ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయి, ఇక్కడ ప్రజలు ఎంత తీవ్రంగా ఈ అంశాన్ని పరిగణిస్తున్నారనే విషయాలను అంచనా వేసేటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉంది. కాబట్టి ప్రతి మాట, ప్రతి సోషల్ మీడియా పోస్ట్ కావచ్చు, భారత ప్రభుత్వానికి మనం అందించేటువంటి నాయకత్వానికి మనం తెలిపే మద్దతు కావచ్చు, ఖచ్చితంగా అది పాకిస్తాన్ లాంటి దేశం పైన కానీ, పాకిస్తాన్ని ప్రేమించే మన దేశంలో ఉన్న దొంగ కుక్కలకు కానీ బుద్ధి వస్తుంది. కాబట్టి ఈ కష్ట సమయాల్లో మనందరం కూడా ఒక జాగృతగా ఉండాలి. అది భారతదేశంలో ఉన్న హిందువులు అవ్వండి, ముస్లింలు అవ్వండి, ఈ దేశం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కృతనిశ్చయంతో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సమస్య నుంచి ఈజీగా గట్టే అవకాశం అయితే ఉంది. ఓకే కృష్ణారెడ్డి గారు లైన్లో ఉండండి. మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు లెఫ్టినెంట్ జనరల్ రామచంద్రరావు గారు. ప్రసన్న గారు, ప్రస్తుతం చూస్తే అటు ఈ టైంలో ఇది భారత్కి క్లిష్ట పరిస్థితి అని అనుకోవచ్చు అంటారా? ఏం చెప్తారు, మీ అభిప్రాయం ఏంటి? 100% అండి. ఇది మనము ఎంత సంతోషపడాలి, సంతోషమే, కానీ ఎట్ ఎ టైం మనం కూడా భయపడే విషయమే. ఎందుకంటే మనము అంతా ఇది ఈజీ టాస్క్ అని మాత్రం అనుకోవద్దు. ఒకటి ఏంటంటే ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మనం అందరం కూడా ఏ దేశాలు కూడా మిగలే, మన ఒక్క ఇండియా ఒకటే సర్వైవ్ అవ్వగలిగింది. అలానే ఇది కూడా సేమ్, ఇప్పుడు అది ఎట్లయితే ప్రాణహాని ఉందో కోవిడ్, సేమ్ ఇది కూడా అట్లనే అనుకోని మనము దీని మీద కూడా పోరాటం చేయాలి, ముందుకు పోవాలి. కానీ వచ్చింది ఏంటంటే సార్ ఇందాక అన్నట్టు మనమందరం యూనిటీ అనేది సోషల్ మీడియా ద్వారా ప్రతి ఇంచు టు ఇంచు, అంటే ఇప్పుడు ప్రతి దానికి స్పందించడంతో కొద్దిగంత ఒక్కొక్కరికి ఏమంటే ఎనర్జీ లెవెల్స్ బూస్టింగ్, మనం కూడా సాక్రిఫైస్కి, అంటే బాధపడడం అనేది ఎంత ఉంటుందో ఈవెన్ సాక్రిఫైస్ కూడా మనమందరం కూడా, అంటే ఏమైనా జరిగినా కానీ మేము రెడీగా ఉన్నాం. మేబీ వార్ మన మీద జరగదు అనేది 100% పెట్టుకోకుండా ముందు చర్యలుగానే మనం కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎలా ఉండాలి. ఇప్పుడు లైక్ ఎట్లా అంటే అండి, వాంటెడ్లీ ఇప్పుడు ఎట్లా టూర్స్ పెట్టుకోవద్దు. ఫస్ట్ పాయింట్ అంటే మనం కొన్ని నియంత్రించుకుంటే చాలా మంచిది. కావాలని చెప్పేసి మనం క్రౌడెడ్ ప్లేసెస్ని క్రియేట్ చేసుకొని అక్కడ పోయి కొన్ని, అంటే ఇప్పుడు లైక్ పెద్ద పెద్ద టెంపుల్సే కానివ్వండి, అట్లాంటి కొన్ని రోజులు నేను అనేది ఏంటంటే ఒక 1 month మనని మనం కొద్ది సేఫ్ గార్డ్ ప్రొటెక్షన్లోకి పోయి పిల్లల్ని కూడా ఇష్టం వచ్చినట్టు పంపించకుండా టూరింగ్స్కి బయటికి కానీ క్రౌడెడ్ ప్లేసెస్కి పంపించడం కానీ కొద్దిగా ప్రొటెక్షన్లో ఉంటే మాత్రం ఇప్పుడు మనం మంచిది అనేది ఇది ఉంది. ఎందుకంటే కేర్లెస్ అనేది మాత్రం పెట్టుకోవద్దండి. ఇప్పుడు ఇప్పుడు వేరే స్టేట్స్కి వెళ్ళిపోయి మనము ఏదో ట్రిప్పులు చేసినట్టుండి. ఓకే ప్రసన్న గారు, సోషల్ మీడియా వల్ల ఎటువంటి నష్టాలు కలగబోతున్నాయి ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్ లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు రామచంద్రరావు గారు, లెఫ్టినెంట్ జనరల్. నమస్తే సార్. రామచంద్రరావు గారు నమస్తే సార్. మనం చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ అనేది ఎంతో విజయవంతమైంది. ఇది పాకిస్తాన్కి చావుదెబ్బ అనుకోవచ్చు అంటారా? అలాగే మన డిఫెన్స్ వ్యవస్థని అటు పాకిస్తాన్ తట్టుకోగలుగుతుందంటారా అప్కమింగ్ డేస్ లో చూస్తే? ఫస్ట్లీ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ మాత్రం ఖచ్చితంగా మనం చేసిన మంచి సక్సెస్ఫుల్ ఆపరేషన్. ఇంతవరకు పాకిస్తాన్ చేసే చర్యలకి మన ఓర్పుని ఎగ్జామిన్ చేస్తున్నాడు. మన ఓర్పు కూడాను ఒక సహనంకి ఒక లిమిట్ అంటూ ఉంటుంది, రైట్? కనుక ఇంతకు ముందు ఏం చేసాం, నార్మల్ సర్కమ్స్టాన్సెస్ లో బోర్డర్ మీద ఫిరంగులతోనూ క్యానన్స్ తోనూ వీటితోనూ ఫైరింగ్ జరిగింది.
దాని తర్వాత నెమ్మదిగా కొంచెం ఎస్కలేట్ చేసి ఆల్ రైట్ సర్జికల్ స్ట్రైక్ లో కూడాను ఫోన్లే బుద్ధిగా నేర్చుకుంటాడని ట్రై చేశాం. కానీ పాకిస్తాన్ ఏంటంటే కుక్కతో కొంకర అన్నట్టుగా ఇమీడియట్ గా బుద్ధి వచ్చే టైప్ కాదు. ఇప్పుడు టెర్రరిస్టుని ఈ టైంలో 26 మందిని లోపలికి వచ్చి పహల్గాంలో చంపడం అనేది దానికి ఖచ్చితంగా మనం ధీటుగా జవాబు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఈ ఆపరేషన్ సింధూర్ మనం డిసైడ్ చేసుకున్నాం. ఆఫ్టర్ ఆల్ సింధూర్ ఆ పేరు పెడుతూనే అర్థం ఉంది ఏమిటి, మన విధవులు అయిపోయిన కొంతమంది భారత నారీమణులు భర్తలు కోల్పోవడం జరిగింది. దానికి సింబాలిక్ గా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి మనం ఆల్ రైట్ అప్పుడు ఏం ఆలోచించాం, ఏ టార్గెట్లు మనం కొట్టాలి, పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్పాలి. ఫస్ట్ ఏంటి, అన్నిటికన్నా ముఖ్యమైనది ముళ్ళుని తీసిపారేయాలి. ముళ్ళు ఏమిటి, టెర్రరిస్ట్. ఈ టెర్రరిస్ట్ ని ఆల్ రైట్ సర్జికల్ స్ట్రైక్ లో ఒక విధంగా అట్లీస్ట్ తెలిసింది అనుకున్నాను. కానీ ఏంటంటే ఈసారి ఏమన్నారు, అప్పుడైతే జస్ట్ 1-2 ప్లేస్లో బాలాకోట్లో అక్కడ కొట్టాం. కానీ ఈసారి ఏమనుకున్నారు, తెలిసిన ప్లేసుల్లో ఎక్కడైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్కడైతే వీళ్ళందరూ ట్రైనింగ్ కోసం కలెక్ట్ అవుతున్నారో, ఎక్కడ ట్రైనింగ్ జరుగుతున్నాయో, ఏ మద్రాసాస్లో ట్రైనింగ్ జరుగుతున్నాయో, వాళ్ళు ఎక్కడ టెంట్లు వేసుకుంటున్నారో లేకపోతే ఏదైనా అకామిడేషన్ దీంట్లో ఉంటున్నారో అదొకటి. దాన్నేమో బేసికలీ మదర్ బేస్ అనొచ్చు లేదా ట్రైనింగ్ ఏరియాస్ అనొచ్చు. లైక్ భావల్పూర్ కొట్టాం. భావల్పూర్లో బేసికలీ ఏంటి, హెడ్ క్వార్టర్స్, ఈ టెర్రరిస్ట్ వాళ్ళకి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అనమాట. రైట్, అక్కడ మనుషుల్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది, ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మిగిలిన ప్లేస్ ఏమున్నాయి, లైక్ బెంబర్, కోట్లీ, సియాల్కో, ఏవైతే బోర్డర్కి దగ్గరగా ఉన్నాయో అవి ఒక 10-15-20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. అవి బేసికలీ లాంచ్ ప్యాడ్స్. అంటే ముందు ట్రైనింగ్ ఇచ్చి డెప్త్ ఏరియాస్ లో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరినీ ముందు బేసెస్ కి పంపిస్తూ జరుగుతుంది. ఆ బేసిస్ లో కూడా కొంతమంది రెడీగా ఉన్నారు పంపిస్తానికి అన్నట్టు. కనుక మన ఉద్దేశం ఏంటి, ఆప్ సింధూర్లో క్లియర్ కట్ గా టెర్రరిస్ట్ క్యాంప్స్ ని కొట్టాలి. నామరూపాలు లేకుండా ఎంత తెలిసిన టార్గెట్స్ అన్ని కట్టాలి. సైడ్ బై సైడ్ ఏంటి, అలా కొడుతున్నప్పుడు ప్రజలకు, చుట్టుపక్కల ప్రజలకు కానీ చుట్టుపక్కల ప్రజల యొక్క ఆస్తిపాస్తులకు కానీ ఏమి నష్టాలు జరగకూడదు. ఆ ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టారు, కల్మినేట్ చేశారు. చాలా సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ సింధూర్ చేయగలిగాం. దానికి తోడు ఏం చేసాం, చాలా తెలివితేటలతో చాకచక్యంగా చేసింది ఏంటి, బోర్డర్ క్రాస్ చేయకుండా మన ఒక లక్ష్యాన్ని మనం భేదించగలిగాం. సో ఆ లెక్కను చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెల్ కండక్టెడ్, స్మూత్, నైస్ ఆపరేషన్. రామచంద్రరావు గారు, 52 ఏళ్ల తర్వాత సివిల్ మాక్ డ్రైవ్ అయితే నిర్వహించారు. అంటే ఇది ఒక విజయంగా భావించవచ్చు అంటారా? ఇప్పుడు మాక్ డ్రిల్ నేను 1971 వార్ లో కూడా నేను పార్ట్ తీసుకున్నాను. కార్గిల్లో ఉన్నాను అప్పుడు, జస్ట్ జాయిన్ అయ్యాను. రైట్, వార్ వచ్చినప్పుడు ఏంటంటే మాక్ డ్రిల్స్ ఆర్ ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళకి ఏంటి, ఒకవేళ ఎవరైనా క్షిపణులు ఏదైనా మిసైల్స్ ఫైర్ చేస్తే, ఎయిర్ స్ట్రైక్స్ వస్తే, రైట్, ఎంత లోపలికి రాగలనే తర్వాత ఆలోచించవచ్చు మనం. ఎందుకంటే డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్నాయి, కాల్బలం అవ్వచ్చు, నౌకాదళం అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు. ఇవన్నీ ప్రతిఘటిస్తాయి, ఎనిమిని మన బోర్డర్లోకి రాకుండా ఆపుతానికి ప్రయత్నిస్తాయి. రైట్, కానీ ఒకళ్ళు మిసైల్స్ లాంటి ఉన్నాయి. కొన్ని మిసైల్స్ అప్పటికి ఎయిర్ డిఫెన్స్ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటాం, ఎయిర్ డిఫెన్స్ మెషర్స్ కూడా పనిచేస్తాయి. కానీ ఒకవేళ ఏదైనా మిసైల్ వచ్చి పడింది అనుకో, పడినప్పుడు ఏం డ్యామేజ్ అవుతాయి. డ్యామేజెస్ ఎలా జరుగుతాయి, డ్యామేజ్ జరిగిన మనల్ని ఎలా కాపాడుకోవాలి. డ్యామేజ్ జరిగినప్పుడు ఎన్నో జరుగుతాయి డ్యామేజ్. కరెంట్, ఎలక్ట్రిసిటీ పోవచ్చు, వాటర్ కనెక్షన్ పోవచ్చు, ఎసెన్షియల్ కమోడిటీస్ పోవచ్చు, కొన్ని బజార్లు నాశనం అయిపోవచ్చు ఒకవేళ జరిగితే, ఆర్ హాస్పిటల్స్ లో సర్వీసెస్ ఉండకపోవచ్చు. రైట్, కనుక అవగాహన అనేది దేశంలో, ఎందుకంటే మనం యుద్ధాలు ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ హమాస్, ఇజ్రాయెల్, ఇరాన్ చూసారంటే వాళ్ళు ఎవరు రెడీగా ఉంటారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మనం చూసుకుంటే ఉంది, వాళ్ళకి సగం మంది ఎప్పుడు రిజర్వ్ ఉంటారు. ఆర్డర్ చేసిన 24 hours లో గవ్వుగా ఊళ్ళో ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్నాడు, గవ్వుకుని యూనిఫామ్ వేసుకుంటాడు, తయారై వెళ్ళిపోతాడు ఇజ్రాయెల్కి. ఎందుకంటే వాళ్ళకి చిన్న దేశం, వాళ్ళకి సైన్యం తక్కువ ఉంది, వాళ్ళకి ఏంటంటే సైన్యం అవసరం కాబట్టి. అది ఆల్ స్టేట్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్. రైట్, ఇప్పుడు మనం డ్రిల్ చేస్తున్నాం, మనకు అంత అవసరం లేదు, ఎందుకంటే మనకు వాలంటీర్ ఫోర్స్ ఎక్కువ ఉంది సైన్యానికి. రైట్, కానీ ప్రజానికానికి మనకు తెలవలసింది ఏంటి, ఇది మనం మాక్ డ్రిల్ ఎందుకు చేస్తున్నాం. ఇంతకుముందు మా చిన్నప్పుడు మా బాగా గుర్తు, 1940లో, అప్పుడు మేము పుట్టలేదు, 1950లో నేను పుట్టాను. మా తల్లిదండ్రులు చెప్పేవారు, మెడ్రాస్లో సైరన్ కూర్చుని వెంటనే లైట్లు ఆపేయటం. రైట్, ఎందుకంటే టార్గెట్ కనిపించకండి. రైట్, సో ఇలాంటి మాక్ డ్రిల్స్ గారు
వెరీ ఇంపార్టెంట్. ఏంటి, ప్రతి పౌరుడికి తెలవాల్సింది ఏంటి, ఒక అటాక్ అంటే ఏం జరుగుతుంది, ఏమవుతుంది, దానివల్ల ఏ నష్టాలు జరుగుతాయి, నష్టం జరిగిన మనం చేయాల్సిన పని ఏంటి, తర్వాత అనుమానాస్పదలు ఉన్న మనుషులు ఎవరైనా కొత్త వాళ్ళు తిరుగుతున్నారు. ఆఫ్టర్ ఆల్ టెర్రరిజం సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు ఒకటేమో కన్వెన్షనల్ అటాక్, ఏమో మాక్ డ్రిల్స్, కన్వెన్షనల్ అటాక్ జరుగుతాయి. కానీ సేమ్ ఇదే విధంగా కూడా ఇదే రీతిలో టెర్రరిజాన్ని ఎలా మనం స్టాప్ చేయగలం అన్న ఒక అవగాహన చాలా తక్కువ ఉంది మన ప్రజానికాల్లో. ఎందుకంటే మనం ఎవరైనా కొత్త మొహం చూసామంటే చాలా మంది పట్టించుకోరు, ఎవడో వస్తున్నాడు వెళ్తున్నాడు అనుకుంటాం. యాక్చువల్లీ మనం ఆలోచిస్తే క్రిటికల్ గా మన ప్రజలకు అందరికీ తెలవాల్సింది ఏంటి, లెసన్స్. ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు దాని గురించి మనం లెసన్స్ కొన్ని నేర్చుకోవాలి. పేల్గాంలో అటాక్ జరిగిందంటే అది అటాక్ ఎలా సక్సెస్ఫుల్ అయింది, అవుట్ ఆఫ్ ద బ్లూస్. అటు పాకిస్తాన్ నుంచి లోపలికి ఏ లోయలోనో నదిలోనో ఈదుకునో, కొన్ని నదులు అక్కడి నుంచి అక్కడికి వస్తున్నాయి. ఆ నదుల్లో దాక్కునో రాత్రుళ్ళు మీరు ఎన్ని డ్రోన్స్ పెట్టినా, ఎన్ని సెన్సర్స్ పెట్టినా ఎక్కడో ఒకటి మధ్యలోంచి ఆఫ్టర్ సినిమాల్లో కూడా చూస్తుంటాం, ఏ నదిలోనో ఈత కొట్టుకుంటూ వచ్చేయటం, కింద సొరంగాలు దోకుని వచ్చేయటం, లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి తెలియని ప్లేస్కి వచ్చారు కదా, ఎంత జీపీఎస్ మ్యాప్లు చూసుకున్నా సరే అక్కడ మనుషులు వస్తున్నారు. ఫస్ట్లీ అక్కడ ఆ ఇంటెలిజెన్స్ ఉంది, పేల్గామ్కి మన వాళ్ళందరూ ఇంతమంది ఒక 50 మంది 100 మంది వస్తున్నారు, వీళ్ళందరూ బయట కూర్చుంటారు, రైట్, వీళ్ళందరూ దగ్గర వెపన్స్ ఉండవు, అక్కడ పోలీసు వాళ్ళు లేరు, ఈ తారీఖుకి వస్తారు, ఈ టైంకి వస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి చేరింది. ఎలా చేరింది, మనలోనే మోల్స్ ఉన్నారు, మనలో వాళ్ళకి సపోర్ట్ చేసే వెధవలు ఉన్నారు. మన దేశంలోనే ఆఫ్టర్ ఆల్ అది సక్సెస్ఫుల్ గా జరిగింది అంటే మన దేశంలో మనకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెధవలు ఉన్నారు. వీళ్ళందరూ అందుకే మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి. ప్రతి వాడిని నమ్మేయలేము. ఎప్పుడైనా అనుమానాస్పదం కొత్త మొహం కానీ, ఇప్పుడు మన కాలనీలు కొత్త మొహం కనిపిస్తే ఎవరన్నా అట్లీస్ట్ ఆగి, బాబు ఎవరు నువ్వు ఇక్కడ నుంచి తిరుగుతున్నావు, మా కాలనీ వాడు కాదే అన్న ఆ ఒక్క అవేకనింగ్ మనుషుల్లో మార్పు రావాలి, రైట్. ఎందుకంటే అంటిల్ దెన్ లేకపోతే టెర్రరిస్ట్ ఏముంది, వెళ్ళి ఎవరి దగ్గర ఇంట్లో ఉంటున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఆ పెహల్గాం టెర్రరిస్ట్ ఖచ్చితంగా చుట్టుపక్కల గుల్మర్గ్ లో, పెహల్గాం లో ఎవరు ఇంట్లో ఉండే ఉండాలి, వెంటనే వచ్చి కొట్టలేడు కదా. వీళ్ళందరూ స్లీపింగ్ స్టైల్ గా ఉండిపోతారు, వాళ్ళకి విపరీతమైన సపోర్ట్ జరుగుతుంది. కనుక ఈ మాక్ డ్రిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ 2-3 యాంగిల్స్. ఒకటి ఏంటంటే మనలో వాళ్ళ అనుమానాస్పదంగా కొంతమంది ఒక్కోసారి మనలోని పౌరులే, పేర్లు చెప్పలేం బయటలోకి, యాక్చువల్ ఇన్సిడెంట్స్ కూడా బయటికి రావు. కొంతమంది పౌరులు బయటికి వెళ్ళి చెప్తారు పోలీసుకి, సార్ ఇక్కడ నేను చూశాను ఒక 6 కొత్త వాళ్ళు వచ్చారు, ప్రతిరోజు ఈ ఇంట్లోకి దిగుతున్నారు, ఇలాంటి సంఘటనలు జరిగినాయి యాక్చువల్. కనుక అలాంటి అవగాహన అందరికీ రావాలనే సదుద్దేశంతో భారతదేశం ఆర్డర్ చేసింది ఇది. మాక్ డ్రిల్స్ మనం సీరియస్ గా తీసుకోవాలి. ఎలా డ్రిల్ చేయాలి, ఫైర్ ఇంజిన్స్ ఏం చేయాలి, రైట్. ప్రతి మనిషికి అప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ ఉందంటే మనం చూస్తాం జనరల్ ఒక్కోసారి మంచి అలర్ట్ గా ఉన్న ఫైర్ ఇంజిన్ అయితే వెంటనే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే అలర్ట్ గా లేదు ఏమవుతుంది, అరగంట తర్వాత నెమ్మదిగా, ఎందుకంటే గబుకుని డ్రైవర్ ఎక్కడికో వెళ్ళాడు. యాక్చువల్ ప్రకారం ఏంటి, రూల్ ప్రకారం ఫైర్ ఇంజిన్ ఎప్పుడైనా సరే డ్యూటీ మీద ఖచ్చితంగా ఒక మనిషి రెడీగా ఉండాలి. ఆర్డర్ వచ్చిన వెంటనే 2 minutes బయలుదేరాలి. కానీ ఒక్కోసారి ఏం జరుగుతుంది, ఫైర్ ఇంజిన్ వచ్చేటప్పుడు 2 గంటలు అయింది, 3 గంటలు. ఎందుకు వెంటాలి, ఎందుకంటే మనలో ఆ డ్రైవర్ కానీ ఆ సిబ్బంది కానీ అలర్ట్ లేకపోవడం. ఆ అలర్ట్నెస్ ఇంపార్టెన్స్ తెలవాలి. అది జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పాను మీకు, ఒక ఫైర్ ఇన్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ అయితే. అలాగే హాస్పిటల్లో కూడా ఎమర్జెన్సీ అటెండ్ అవ్వడం మనం చూస్తుంటాం. కొంతమంది యాక్సిడెంట్ వచ్చింటాడు, ఆడు దెబ్బలు తిన్నవాడు ఉంటారు మనుషులు. వాళ్ళకి తీసుకెళ్ళేవాడికి ఫస్ట్ ఏంటి, పోలీస్ కేసు అవుద్దా భయం వేసేది. ముందు అక్కడ ప్రాణం పోతున్నా సరే వెంటనే అటెండ్ చేయడానికి సందేహిస్తాం. కనుక ఇలాంటివన్నీ ఏంటంటే కొంచెం అండర్స్టాండింగ్ రావాలి, అనాలిసిస్ రావాలి. ప్రతి పౌరుడికి ఏంటంటే నా కర్తవ్యం ఏంటి, నేను దేశం కోసం ఏం చేయాలి, నేను ఏమన్నా తోడ్పడగలనా, నేను ఎవరన్నా అనుమానం చూసిన మనుషుని చూశానా, నేను నా విధంగా నాకు తోచినంత విధంగా నేనేం చేయగలను. కెన్ ఐ వాటర్ కన్జంప్షన్ తగ్గించగలనా, ఎలక్ట్రిసిటీ సేవ్ చేయగలనా, అవసరం వస్తే నేను బయట ఏమన్నా ఒక 2 గంటలు కాపలా కాయగలనా, ఏదైనా ఇన్స్టాల్, రైట్. కనుక ఈ మాక్ డ్రిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుందంటే మనకు బేసిక్ అండర్స్టాండింగ్ లేదు. కొంతమందికి యుద్ధం అంటే ఏమిటి, యుద్ధంలో ఎలాంటి యాక్షన్స్ అవుతాయి, యుద్ధంలో ఎలాంటి డ్యామేజ్ అవుతాయి, ఆ డ్యామేజెస్ మనం మినిమైజ్ చేసుకుంటానికి మనం చేయాల్సిన డ్యూటీస్ ఏంటి. చిన్నపిల్లలు పరిగెడుతుంటారు,
చిన్నపిల్లల్ని ఎక్కడ దాచాలి, ముసలోళ్ళు ఉంటారు, కదలలేని వాళ్ళు ఉంటారు, వీళ్ళందరినీ ఎక్కడ హైడ్ చేయాలి ఒకవేళ మిసైల్ అటాక్ స్టార్ట్ అయితే, రైట్? కొంతమంది పూరిపాకల్లో ఉంటారు, పూరిపాకం నుంచి వాళ్ళకి రక్షణ ఏం లేదు కదా. అదే ఆ పూరిపాకోడిని మనం కొంచెం మంచి బిల్డింగ్ వరండాలో పెడితే ఇమీడియట్ గా ఒక మిసైల్ ఒక్కోసారి మిసైల్ నుంచి రక్షించగలుగుతాం. కనుక ఇలాంటి అవగాహన తేవాలంటే ఖచ్చితంగా మోగ్మెంట్స్ ఇంపార్టెంట్. బోర్డర్ లో చాలా మందికి ఆల్రెడీ అవగాహన ఉంది, మనం అందరం లోపల ఉన్నాం, లో ఉన్నాం. కనుక మనకు అవగాహన లేదు మనందరికీ, ప్రతి మనిషికి. ఎందుకంటే ఇంతకు ముందు ఏమనుకున్నాను పాకిస్తాన్ ఎక్కడో బోర్డర్, కానీ ఇప్పుడు ఏమైపోయింది, సముద్రం నుంచి కొట్టగలుగుతున్నారు. ఇంత ముందు విమానం అయితే మా అయితే ఒక 100 కిలోమీటర్లు వెళ్ళగలిగేది, ఇప్పుడు 400 కిలోమీటర్ల లోపల రాగలుగుతుంది. ఇంతకు ముందు విమానాలు లేకుండా ఏదన్నా మిసైల్ ఫైర్ చేస్తే 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 2000 కిలోమీటర్లు కూడా మిసైల్ ఫైర్ చేయగలుగుతున్నారు. రామచంద్రరావు గారు, ప్రస్తుతం టెన్షన్స్ నెలకొన్న నేపథ్యంలో ఫైనల్ గా మీరు ప్రజలకు ఏం చెప్తారు? కన్క్లూడ్ చేయండి సార్, సమయాభావం. ఫస్ట్ ఏంటంటే ప్రజలకి ఏంటంటే ఈ టైంలో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనలో ఉన్న విభేదాలు అంటే పాలిటిక్స్ మధ్యలో తీసుకురాకూడదు. ఈ టైంలో మనకు ముఖ్యమైనది అన్నిటికన్నా ఐకమత్యం. మనం ఏ పార్టీ వాళ్ళమైనా సరే, ఆల్రెడీ చాలా మంది పార్టీలు మనం చేసే పనులు హర్షిస్తున్నాయి. కనుక మనందరం కలిసి ఇర్రెస్పెక్టివ్ బై ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ పార్టీ గవర్నమెంట్ ఉన్నా సరే, మనం గవర్నమెంట్కి తోడ్పడాలి. అది మన ఫస్ట్ కర్తవ్యం. అది. రెండోది ఏంటి, యుద్ధం అంటూ జరిగి ఒకవేళ మిసైల్స్ వస్తే మనం మనల్ని ఎలా కాపాడుకోవాలనేది కొంత అవగాహన నేర్చుకోవాలి. మోస్ట్